పాప బంధకాల నుండి పూర్తిగా విడుదల మనకు దొరుకుతుంది. స్తోత్రం. మంచిగా చెప్పట్లేదు. పాప బంధకాల నుండి పూర్తిగా విడుదల దొరుకుతుంది. యోహాను సువార్త 8:34 అంటది, పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. చదవండి మాట. యోహాను సువార్త 8:34. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. దాసుడు ఎల్లప్పుడు ఇంట్లో నివాసం చేయుడు, కుమారుడు ఎల్లప్పుడు నివాసం చేస్తాడు. 36 చదువుదాం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. స్తోత్రం. దేవుని కృప మనల్ని ఏం చేస్తుందనంటే, ఇంకా పాపమునకు దాసులం అయిపోయి, పాపమునకు దాసులేంటి పాస్టర్ గారు మాకు అర్థం కావలేదనంటే, ఒక చిన్న కథ ఉంది. ఒక ఇద్దరు అక్కా తమ్ముళ్ళు ఉన్నారట. వారికి బాతులు ఉన్నాయంట, బాతులు. ఈ అక్కా తమ్ముళ్ళు ఏమండి, ఈ తమ్ముడు బాతుల్ని మేపుకుంటూ వెళ్తాడు, అక్కేమో ఇంట్లో పనులన్నీ చేస్తాడు. ఆడపిల్ల కదా, ఇంట్లో కావలసిన పనులన్నీ అక్క చేస్తుంది. ఈ తమ్ముడేమో బాతుల్ని రోజంతా మేపుకొని తీసుకొని వస్తాడు. ఈ బాతుల్ని తరముతున్న కుక్కను కొట్టబోయి ఈ ఉండేలు అంటామో లేకపోతే క్యాటల్ బార్ అంటారు, దాంతో బాతును కొట్టేస్తే ఒక బాతు చనిపోయిందంట. ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం ఈ లెక్క చూసే టైంలో ఒక బాతు తక్కువ వచ్చింది. అక్క లెక్క పెట్టి గూట్లోకి ఏమంటాం గొర్రెల మందలు దొడ్లోకి పంపిస్తారు కదా, అలా బాతులను పంపించే టైంలో ఈ బాతు ఏమైంది అని అంటే, ఆ తమ్ముడు అయ్యో నా చేతిలో చనిపోయింది, అమ్మతో చెప్పొద్దు అంటున్నాడట. అయితే అమ్మతో చెప్పొద్దు అని అంటే, ఈ రోజు నుంచి నేను చెప్పిన పనుల్లో నువ్వు చెయ్యాలి అని చెప్పి అక్క ఇక తమ్ముడిని కంట్రోల్లోకి తీసుకుంది. మరి ఏం చేయాలి అని అంటే, పగలంతా బాతులు మేపుకుని వచ్చిన సాయంత్రం వచ్చేసరికి ఇంటి దగ్గర పనులన్నీ, అక్క చేయవలసిన పనులన్నీ తమ్ముడే చేయాలని. అలా ఒక 2 రోజులు చేశాడు. అలసిపోయి నీరసం వచ్చేసి నా వల్ల అవ్వట్లేదని చెప్పి ఒకరోజు రాత్రి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మతో చెప్తున్నాడు, అమ్మా నేను ఇదిగో బాతుని కుక్కను కొట్టబోతే ఆ రాయి ఈ బాతుకు తగిలింది, బాతు చనిపోయింది అని చెప్తే తల్లి కుమారుణ్ణి క్షమించింది. అంతకుముందు ఏమైంది అని అంటే, ఇక ఈ బాతును చంపటం వలన అక్కకు దాసుడులాగా అయిపోయాడు, బంధించబడిన వాళ్ళగా అయిపోయాడు. ఇంకా అక్క ఏం చెప్తే సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ప్రభువే గనక నిన్ను నన్ను పాపము నుండి పూర్తిగా విడుదల చేయకపోతే, స్వాతంత్రం ఇవ్వకపోతే, ఇక పాపం నిన్ను సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఇది నాన్న కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, కొన్ని వ్యసనాలు ఉంటాయి. ఎందుకు మానలేకపోతున్నారు మనుషులు? దానికి దాసులు అయిపోయారు. ఏమైపోయారు? దాసులు అయిపోయారు. టీవీ కూడా మనుషులు మానలేనంత భయంకరంగా బంధించేసిందని అంటే దానికి దాసులు అయిపోయారని. ఇప్పటికీ కూడా దేవుని పిల్లల్లో చాలా మంది టీవీకి దాసులు. గంటలు ఎంత ఓపిక్గా కూర్చొని చూస్తారో. టీవీ వీళ్ళు చెప్పినట్టు ఎందో, రిమోట్ వీళ్ళ చేతిలో ఉన్నా కూడా వీళ్ళ రిమోట్ ఎవరి చేతిలో ఉంటుంది? టీవీ చేతిలో ఉంటుంది. స్తోత్రం. ఏనంటే వీళ్ళు ఆన్ చేశారంటే ఆన్ చేయటమే కానీ టీవీ ఆఫ్ చేయటం అనేది ఉండదండి. స్తోత్రం. మీరు ఎప్పుడైనా చూసారా? ఖాళీగా ఉంటే రాత్రి 11 గంటల వరకు వీళ్ళు టీవీ ఏం చేస్తుంటుంది? మోగుతూనే ఉంటుంది, వాగుతూనే ఉంటుంది. అదే మనుషులు మాట్లాడారు అనుకోండి, కుక్కలాగా అలా వాగుతున్నాం అంటారు, కానీ టీవీని ఎప్పుడన్నా అంటారా? టీవీ వాకపోతేనే వీళ్ళకి ఏం మూసిపోతుంది. చేతులు ఎత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి. ప్రభువే గనక నిన్ను, కొన్ని వ్యసనాలు ఉన్నాయి, కొన్ని పనికిమాలిన అలవాట్లు ఉన్నాయి, కొన్ని పాపపు అలవాట్లు ఉన్నాయి, వాటిలో నుంచి ఆయన నిన్ను స్వతంత్రునిగా చేయకపోతే నువ్వు వాటికి దాసుడిగా దాసురాలుగా అయిపోతావు. విడుదల, పూర్తిగా విమోచన, పూర్తిగా స్వాతంత్రం ఎలా దొరుకుతుందని అంటే ఇంకా వాటి జోలికి వెళ్ళవు. కొంతమంది మానేసిన వాటిని మరలా చేస్తూ ఉంటారండి. స్తోత్రం. కొంతమంది సినిమాలకు దాసులు అయిపోతారు. కొత్త సినిమా వస్తే చాలు ఎక్కడికి వెళ్ళిపోలేలో? హాల్కి వెళ్ళిపోవాలి. ఏమొస్తే
కొత్త సినిమా వస్తే చాలు. హల్లెలూయా కదా. కొంతమంది ఎంత కాలమైనా దేవుని బిడ్డలుగా ఉన్నా వారికి ఒక సినిమా వచ్చిందంటే చాలు, దానికి దాసులు వాళ్ళు పరుగులు పెడతానే ఉంటారు. ప్రభువే ఆయన కృప ద్వారా మనల్ని స్వాతంత్రులుగా చేయకపోతే కొన్ని అలవాట్లు మనల్ని కట్టేసి పెడతాయి, బంధించేసి ఉంచుతాయి, దాసులుగా చేసేస్తాయి. అందుకే ఆయన ద్వారా కృప పొందితే, ఆయన యొద్ద కృప పొందితే మనం పూర్తిగా స్వతంత్రులం అయిపోతాం. స్తోత్రం. మంచిగా చెప్పండి. ఏమైపోతాం? స్వతంత్రులం అయిపోతాం. ఇంక ఏది మనల్ని బంధించదు, ఏది మనల్ని కంట్రోల్ చేయదు. స్తోత్రం. మనమే కంట్రోల్ చేస్తాం. మనం ఏది అజమాయిషి చేయదు. హల్లెలూయా. ఏం చేయదు? ఓ చిన్న బీడి మనిషిని ఎంతకైనా వంగేటట్టుగా లొంగేటట్టుగా చేస్తుంది కదా. చుట్టగాల్చి అలవాటు ఉన్న వాళ్ళు పొగాకు కోసం ఎంతమందిని అడుగుతుంటారు, ఎంతమందిని బతిమలాడేస్తుంటారు, పళ్ళు పీకేతనే అంటుంటారు. చిన్నపిల్లల దగ్గర కూడా చెయ్యి చాపేటట్టుగా చేస్తుంది. కారణం ఏంటనంటే వాళ్ళు స్వతంత్రులు అవ్వలేదు. దేవుని బిడ్డ అయిన నీవు స్వతంత్రుడిగా, స్వతంత్రురాలిగా నువ్వు బ్రతకాలి. స్తోత్రం చెప్తారా మంచిగా? ఈ స్వాతంత్ర్యం ఎలా వస్తుందని అంటే దేవుని కృప వలన మాత్రమే మనం పొందుతాం. స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? రోమీయులకు రాసిన పత్రిక 6:14. అమ్మా, మీరు కృపకే గాని ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. స్తోత్రం. మనము కృపకు దాసులమైపోతే, కృపకు మనల్ని మనం అప్పగించుకుంటే, మనం దేవుని కృప పొందితే పాపం మన మీద పెత్తనం చేయదంట. స్తోత్రం. హల్లెలూయా. పాపం చేసే వాళ్ళందరూ పాపం మీద వీళ్ళ పెత్తనం చేయటం కాదు, పాపమే వీళ్ళ మీద పెత్తనం చేస్తారు. పాపమే వీళ్ళ మీద పెత్తనం చేస్తారు. మీరు ఆలోచన చేసుకోండి. ఏ విధమైన పాపమైనా కానీ, వ్యభిచారం ఉందనుకోండి, వ్యభిచారం, ఈ వ్యభిచారపు అలవాట్లు ఉన్న వాళ్ళు ఏం చేస్తారనంటే భార్య బిడ్డలు ఉన్న ఇంటి దగ్గర ఉండకుండా కదా, ఏ స్త్రీతోనైతే వీళ్ళకి సంబంధం ఉందో ఆ స్త్రీ ఇంటికి పరిగెడతానే ఉంటారండి. అసలు వాళ్ళు పిలవకపోయినా పరిగెడతారు. వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు. వాళ్ళు చిన్న అలిగారు అనుకోండి, వీళ్ళు ప్రాణం పోయినట్టు ఫీల్ అయిపోతుంటారు. మామూలుగా ఉండదు. స్తోత్రం. కానీ దేవుని బిడ్డలకు దేవుడు ఆయన కృపను అనుగ్రహించి, స్తోత్రం, పాపం వారి మీద పెత్తనం చేయకుండా గొప్ప స్వాతంత్ర్యం దేవుడు ఇచ్చాడు. మన జీవితంలో పాపం మన మీద పెత్తనం చేయకుండా, పాపం మన మీద ప్రభుత్వం చేయకుండా మనం స్వతంత్ర పొందిన వాళ్ళమైతే అబ్బా, జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది. స్తోత్రం.